మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. చలో నడువురిగా ఏమాత్రం లేట్ చేయకుండా జల్దిన ముచ్చట్లు షురు చేసుకుందాం. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. సొమ్మొకనిది సోగొకనిది అంటారు చూసినావా నల్లా. మన సెంటర్ సర్కార్ వాళ్ళ కథ గట్లనే ఉన్నది. సొమ్మేమో మనది, సోకేమో ఉత్తరం దిక్కోళ్ళది. గట్లనే నడుతాందో కథ. అసలు దేశానికి అన్నం పెట్టేదే మనము. మన దక్షిణం రాష్ట్రాలు మరికొంతల కొంతనన్న కృతజ్ఞత అనేది ఉండాలనా అద్దా? ఉండదట. ఇంకా మీదికి మన మీదికే రుబాబు చేస్తాన్రు. మనల్నే వేస్ట్ గాళ్ళు అని అంటాన్రు. రుబాబు చేసేటోళ్ళదే రాజ్యం అన్నట్టు చేస్తాన్లు. అగ చూడురల్ల మీరే. అసలు ఈ పువ్వు గుర్తు పరందామయ్యలు మన దక్షిణం రాష్ట్రాల గురించి ఏమనుకుంటున్నారు కావచ్చల్లా? అసలు సంటరోళ్ళు మనల్ని మనుషులని అనుకుంటున్నారా? అసలు మనం మన దేశంలోనే ఉన్నామని అనుకుంటున్నారో లేకుంటే వేరే దేశపోళ్ళమని అనుకుంటున్నారో? ఆగో ఈ సెంటర్ మినిస్టరు పీయూష్ గోయల్ సార్ కథ చూస్తా అంటే గట్లనే కొడుతున్నదోళ్ళ మరి. అరే లేకుంటే ఏందోళ్ళ? అసలు దేశం ఉత్తగానే నడుతుందా? రాష్ట్రంలో ఈ ట్యాక్స్ ఆ ట్యాక్స్ అని సెంటర్ కు పంపుతున్నది. వచ్చిన పైసలను మళ్ళా రాష్ట్రాలకు వంచాలి. అసలు అయితే మన తెలంగాణనే అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ట్యాక్సులు కడుతుంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు కూడా అటు మీది బాజుకున్న రాష్ట్రాల కంటే ఎక్కువనే పన్నులు పంపుతున్నది సెంటర్ కు. అంటే దేశాన్ని మన దక్షిణం రాష్ట్రాలే సాదుతున్నాయి అన్నట్టు. మరి మనం ట్యాక్సులు పంపుతున్నట్టు అందుకు తగ్గట్టు కూడా మన వాటా మనకు పంపాలి కదా. ఇదే ముచ్చట అడిగితే ఏమంటాడు మీరే ఇనుండ్రి. तेलंगाना ऐसे कुछ राज्य है, तमिलनाडु, जो आदमी ये कहते हैं कि जितना टैक्स हमने भरा उतना हमको वापस मिलना चाहिए. मैं समझता हूं इससे ज्यादा छोटी सोच, इससे ज्यादा दुर्भाग्यपूर्ण कोई और बात नहीं हो सकती. అగనట చోటీ సోచట అంటే ఏ గట్లెట్లా అడుగుతారు? ఈ దక్షిణం రాష్ట్రాలోళ్ళు పెద్దగా ఆలోచన చెయ్యరు. కురుస ఆలోచనలు ఉన్నాయి వీళ్ళకు అని అనబట్టిండు. ఇక చెప్పుర్రి బీపీ లేవమంటే లేవదా? మనది కురుస ఆలోచననా? మనం కొంచెం పడతామా? అసలు సెంటర్ మినిస్టర్ మాట్లాడవలసిన మాటలేనా? కష్టమో మనది, ఉల్టా మనకే లేనిపోని బద్నాంలు. ఈ గోయల్ సారు ఇప్పుడే కాదోల్లా తాపకోపారి మనతోని గోక్కుంటూనే ఉంటాడు. అప్పట్లో కూడా మన తెలంగాణ జనాల గురించి ఎంత ఘోరంగా మాట్లాడిండోల్లా యాదుకున్నది కదా. ఏ తెలంగాణ వాళ్ళు నూకలు బుక్కేటోళ్ళు వాళ్ళకు ఇంకా సన్నన్నం కూడానా అని దిక్కుమాలిన కూతలు కూర్చిండు. అప్పుడే కేసీఆర్ సార్ ఆ గోయల్ సార్ను గట్టిగా అరుచుకున్నాడు. దెబ్బకు అందరు చుప్ చాప్ అయిపోయినరు. ఇగో మళ్ళా ఇప్పుడు చోటీ సోచు గీటీ సోచు అనుకుంటా సారే చోటీ సోచు చూయించిండు. నిజంగా గోయల్ సార్ది పెద్ద మనసు అయితే అన్ని రాష్ట్రాలను మంచిగా చూసుకోవాలి. ఎవరు ఎక్కువ ట్యాక్సులు కడితే వాళ్ళకు వాటా ఎక్కువ ఇవ్వాలి. గంతేగాని ఆయనోళ్ళ కాకులల్లా కానోళ్ళకు కంచాలల్లో పెట్టుడు గిది కదా అసలైన చోటీ సోచు. గిది కదా అసలైన కుర్స ఆలోచన. కొందరు పిలువని పేరంటానికి పోతుంటారు కదా నోళ్ళ. అయ్యో గదేనోళ్ళ పెళ్లి దావతుల దొంగ సుట్టపోళ్ళు అన్నట్టు. ఏడనన్న దావతులు అవుతుందంటే సాలోళ్ళ సాటుగా పోతారు. పెళ్ళోళ్ళ లెక్కనే దర్జాగా కూర్చుంటారు. బేగులు వచ్చేదాకా కడుపు నిండా తింటారు. ఇంత సోంపు బుక్కి అవతల పడతారు. అప్పుడప్పుడు ఈ దొంగ చుట్టాలు దొరుకుతారు కూడా. ఇక అట్లా దొరికితే ఎంత ఇజ్జత్ తక్కువ చెప్పుర్రోళ్ళ. అయితే గిట్లనేనోళ్ళ ఒక ఊళ్ళే జోర్దార్గా పెళ్లి దావత్ అవుతున్నది. చుట్టాలు గిట్టాలు అందరు వచ్చిర్రు. ఇక ఆ దావత్కు చెప్పకా చేయక ఒక దొంగ చుట్టం కూడా వచ్చింది. అగ చూడుర్రి కావాలంటే. అవోల్లా ఇగో బంగ్లాలనే పెండ్లైతున్నది. పిలువని పేరంటానికి ఒక దొంగ సుట్టం వచ్చింది. ఆ దొంగ సుట్టాన్ని పట్టుకునేందుకు అగో తుపాకులు గిపాకులు పట్టుకొని మరీ వచ్చిర్రు కదా. ఓష్ని ఇంతకు ఎవలా సుట్టము? అయినా బుక్కెడంత బగారు బువ్వ తినిపోతాడు కావచ్చు. గాదానికే తుపాకులు పట్టుకొని వచ్చుడు అవసరమా? ఇంతకు ఎవలంటారా పిలువని పేరంటానికి వచ్చింది? అగ్గగ్గో చూడురుల్లో. ओके हाय हाय चलो चलो नहीं है चलो चलो चलो
पंजा मार दिया है तेंदुआ है तेंदुआ है तेंदुआ है तेंदुआ है చూసిండ్రా పులి చిరుత పులి పెన్లోళ్ళ ఇంటికి వచ్చిందోళ్ళ అగో లాడ్ సాపుగా అంతా తిరుగుతున్నది మంచిగా మీదికి పోయింది. ఇక ఈ దొంగ చుట్టాన్ని చూసి అసలైన చుట్టాలు ఉరుకుడే ఉరుకుడు. ఇక పెండ్లి పిల్ల గాని గోస చూడాలొల్లా. మా పెళ్లికి ఇగో ఈ పూలొచ్చింది ఏంది అని అనుకుంటా గజ్జుమన్నారు. ఇక అడవి ఆఫీసర్లను పిలిపిస్తే వాళ్ళు ఇట్లా పెద్ద పెద్ద టెర్రరిస్టులను దొరకబట్టుకునేందుకు ఎంత తన్లాడతారో గట్ల తన్లాడిర్రు. ఇక వీళ్ళను చూసినాక పులికి బీపీ లేచింది. భయమే అయిందో వాళ్ళ మీదికి మరలబడ్డదోల్లో. ओके हाय हाय चलो चलो नहीं है चलो हाँ हाँ वो पंजा मार दिया है तेंदुआ है तेंदुआ है तेंदुआ है तेंदुआ है అగో పాపం ఈ ఆఫీసర్ చెయ్యిని గీరినట్టున్నది కదా. ఇక లాస్ట్కు ఎట్లనో గట్ల చిరుత పులిని దొరకబట్టిర్రు. ఏమే పులి నీకు పెన్లోళ్ళ ఇంట్లో ఏం పనే? బగారు బువ్వ తిందామని వచ్చినవా? చికెన్ బొక్కలు కాంకుదాం అనుకున్నావా? లేకుంటే భారత్లో తీన్మార్ డాన్సులు నాగిని డాన్సులు చేద్దాం అనుకున్నావా? అసలు తెలవని సుట్టపోడు చెప్పకా చెయ్యక దావతకచ్చి తింటేనే ఓర్తలేరు. ఇక నిన్నెట్లా ఓర్తాడు అనుకున్నావే? ఇక మళ్ళా వాళ్ళకి అత్త వీటికెళ్ళి నిజంగా కొందరు ఎట్లుంటారంటే అణిగి మణిగి ఉన్న కొద్ది వాళ్ళ మీదనే ప్రతాపం చూయిస్తారు. అదే ఎదురు తిరిగితే వెనకకు మారిపోతారు. అంటే బలమున్నోళ్ళ దగ్గరికి పోనేవోరు అన్నట్టు. అదే గరీబోళ్ళ కాడికైతే రుబాబ్ చేసుకుంటా మరి గాయ ఎత్తారు. బ్యాంకోళ్ళ గురించి చెప్తున్నానోళ్ళ నేను. అరే కాదల్లా లోన్ పైసలు కట్టకుంటే ఫైన్లు వేయాలి, నోటీసులు ఇవ్వాలి, 1కి 10 మాటలు అడగాలి, ఫోన్లు చేయాలి. గంతే గాని దర్వాజలు కిటికీలు కూడా విక్కొని పోతారు. వాళ్ళ చెప్పుండ్రి. గదే కథ అయింది జనగామ జిల్లాల. చూడుండ్రి మీరే పూరాగా స్టోరీ ఏందో. హోష్ని ఇదెక్కడ అద్మానం వల్ల కథకున వాడెత్తు లోనికి కిస్తీలు కట్టలేదని బ్యాంకోళ్ళు ఇంటి గేటునే ఊడవీకి ఎత్తుకపోతున్నారు. అగో జనగామ జిల్లా కొడగండ్ల మండలం 7 నూతల ఊర్లలో డీసీసీబీ బ్యాంక్ ఆఫీసర్లు వచ్చి పేదోళ్ళ ఇండ్ల మీదికి కిటికీలు దర్వాజాలు ఊడవిక్కొని పోయిర్రు. ఏదే 7 నూతలో ఉండే 20 మంది ఆడోళ్ళు కలిసి బర్ల కోసం డీసీసీబీ బ్యాంకులో లోన్ తీసుకున్నారోళ్ళ. 3 లక్షలు వచ్చినాయి. ఇక కొన్ని కిస్తీలు మంచిగానే యాళ్ళకు గట్టిర్రు. ఇంకా ₹1,00,000 ఏమో బాకీ ఉన్నారు. పైసలు లేక కిస్తీలు కట్టలేదట. కథమిగ బ్యాంకోళ్ళు ఊర్లకు వచ్చి ఆ కిస్తీల పైసల మందం ఇగో ఇట్లా గేటును ఊడవిక్కొని పోయిర్రు. అరే ఎంత అన్యాయం వల్ల ఇది అసలు. ఇదేనా లోన్ వసూలు చేసే తరీకా? అట్లా అనుకుంటే ఎంతమంది లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల అప్పు తీసుకొని ఎగ్గొట్టలేదు. చాలా మంది అయితే ఫారిన్ దేశాలకు పారిపోయి మరి జల్సా బతుకుతున్నారు. వాళ్ళనేమనరు. కానీ ఇగో ఇట్లా బర్ల కోసం లోన్లు తీసుకున్న వాళ్ళని మాత్రము ఇగో గిట్ల సతాయించుడు ఏం తరీకనొల్ల. అట్లా అనుకుంటే రేవంత్ సార్ కూడా రుణాలు మాఫీ చేస్తా అని మాట ఇచ్చిండు. మరి మాఫీ చేసిండా? రుణాలు మాఫీ చేయనందుకు రేవంత్ సార్ ఇంటి దర్వాజాలు కూడా ఊడవిక్కొని పోవాలనా ఏంది? ఇగో గిట్లనే నిలదీస్తున్నారు లో పబ్లిక్. నిజం చెప్పుండ్రోల్లా మన కేసీఆర్ సార్ పాలన మంచిగున్నదా? ఇప్పుడు మంచిగున్నదా? మన రేవంత్ సార్ కూడా ఏమనుకోడు. ఉన్న ముచ్చట్ని చెప్పుండ్రి. అప్పటికి ఇప్పటికి ఫరక్ కనబడుతున్నదా లేదా? అప్పుడు 24 గంటల కరెంట్ వచ్చేది. ఇప్పుడు పోయిన కరెంటు ఎప్పుడు వస్తుందో అర్థమైతలేదు. అప్పుడు యాళ్లకు రైతు బంధు పడేది. ఇప్పుడు రైతు బంధు వేసినామని చెప్పి మరి రైతులను మత్పరిచ్చే కథ నడుస్తుంది. ఇక అప్పుడు ఇంటింటికి అద్దంటుంటే కూడా నల్ల నీళ్ళు వచ్చేది. ఇప్పుడు ఎట్లున్నదోల్లా మీరే చెప్పుండ్రోల్లా, నేనేం చెప్పా. ఏంది అగో గా రేవంత్ సార్ నువ్వు ఎమ్మెల్యేను చేసిన జనాలే చెప్తున్నారు వల్ల. మనం చూద్దాం రాండ్రి. ఇప్పుడు మనం కొడంగల్ నియోజకవర్గం టేకుల్కోడ్ ఊర్లే ఉన్నాం. అంటే మన రేవంత్ సార్ వారి సొంత నియోజకవర్గం అన్నట్టు. రేవంత్ సార్ నువ్వు ఎమ్మెల్యేని చేసింది వీళ్ళే. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి చూడురోల్లా ఎట్లా అయిపోయిందో.
చూసినవా బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చిర్రు. రేవంత్ సార్కు శాపాలు పెడుతున్నారు. వీళ్ళ ఊర్లే మంచినీళ్ళు అత్తలేవట. మిషన్ భగీరథ నీళ్లు ఆగిపోయినాయి. ఎంతకాలమని ఓపిక పడతారు. అందుకే ఆడపడుచులు బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి ధర్నా ఎత్తాన్రు. అసలు రేవంత్ సారు సొంత నియోజకవర్గంలోనే పరిస్థితి గిట్లుంటే ఇక కడమ ఊర్ల పరిస్థితి ఇంకెట్లుంటది కావచ్చు. నిజంగా పోయిన 10 ఏళ్లల్లా ఎన్నడన్నా మన ఆడపడుచులు గిట్ల బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చిర్రా? ఈ ఏడాది సంధి ఏందోల్లా ఈ గోస. నీళ్ల కోసం తనలాడుడేంది? సీఎం సారు చూస్తానవా సారు? మీ నియోజకవర్గమే సార్ ఇది. నిన్న ఎమ్మెల్యేని చేసిన వాళ్ళే సారు. ఇగో ఇప్పుడు గిట్ల అంటురు మిమ్మల్ని. అవును, మీకు కారు డ్రైవింగ్ వచ్చానోల్లా? ఎవరైనా కానీ కారును స్టీరింగ్ తిప్పుకుంటూ నడుపుతారు కదా. కానీ ఇప్పుడు మనం బెంగళూరుకు పోదాం పాండ్రంలో. మన బాలయ్య బాబు వారసురాలు కావచ్చు ఒక అక్క కారు నడిపే తరీక చూడుండ్రల్లా. మీకు కరెంట్ షాక్ కొట్టకుంటే నన్ను అడుగురి చూడురి. జోరుగా హుషారుగా షికారు పోదుమా. ఆహా, ఇగోకి అమ్మగారు కారు నడుపుకుంటూ ఆఫీస్కి పోతుందల్లా. ఇంట్లో వింతేమున్నది, విడ్డూరం ఏం పాడుపడ్డది అంటారా? లెక్కగా అయితే కారు నడపాలంటే స్టీరింగ్ పట్టుకొని డ్రైవింగ్ చేయాలి కదా. కానీ మేడం గారు మాత్రం చేతుల ల్యాప్టాప్ పట్టుకొని కారు తోలుతుంది. అమ్మగారు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొలువు చేస్తుందట. టైం ఎందుకు ఖరాబ్ చేయాలి అని అనుకున్నదో ఏం పాడో. ఒక దిక్కు డ్రైవింగ్ చేసుకుంటా, ఇంకో దిక్కు ల్యాప్టాప్ తోని కొలువు చేస్తుంది. అసలు ఏమన్నా పనితనమా? నిజంగా కంప్యూటర్ ఒత్తుకుంటూ కూడా డ్రైవింగ్ చేయొచ్చని రుజువు చేసిన ఈ అక్కగారి గుండె చాలా గట్టిది. అయితే మేడం గారి డ్రైవింగ్ పోలీసుల కంటపడ్డది. ఆమె పనితనాన్ని మెచ్చి ఏయో గిట్ల 1000 రూపాయల పైనేసి కాగితం చేతిలో పెట్టిర్రు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో కూర్చొని పని చేసుకోవాలి గాని కారు నడుపుకుంటా కాదు మహాతల్లి అని గిట్ల శాలాంతో సన్మానం చేసిర్రు అన్నట్టు. అసలు నన్ను అడిగితే ఈ మేడం ఇన్ఫోసిస్ కంపెనీలను లేకుంటే ఎల్ఎన్టీ కంపెనీలను కొలువు చేస్తుంది కావచ్చల్లా. ఎందుకంటే ఇన్ఫోసిస్ ఓనర్ నారాయణమూర్తి సార్ చెప్పలేదా ప్రతి ఒక్కరు 70 గంటలు పని చేయాలి అని. ఎల్ఎన్టీ కంపెనీ ఓనర్ కూడా గదే మాట అన్నాడు. ఇక బాసులు చెప్పినట్టే మేడం గారు తూచా తప్పకుండా పాటిస్తుంది కావచ్చు. అందుకే ఒక చేయితోని డ్రైవింగ్, ఇంకో చేయితోని కొలువు చేసుకుంటా గిట్లా సర్కస్ ఫీట్లను చేస్తుంది. ఇగోన్ వల్ల ఇప్పుడు మన ధూమ్ధామ్ ముచ్చట్ల ఇంకో చిన్న ముచ్చట బాగి పడ్డది. జర అదేందో చూసేస్తే ఓ శితం అవుతుంది చూడురి. గిదే గా ముచ్చట, దొంగల ముచ్చట. ఈ దొంగలు పాడుగాను గిట్ల మోపైరేందోళ్ళు అసలు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలా యో ఈ దొంగతనం ఎట్లయిందో చూడుర్రి. చూసిర్రా, అర్థమైందా? నేను వివరంగా చెప్తా. అసలు సినిమాలలో కూడా గిసొంటి దొంగతనాలు కానే కావచ్చు.
అయితే ఈ అన్న బ్యాంకు నుంచి 2 లక్షలు తీసి కారు లోపలే పెట్టుకున్నాడు. ఇక కొబ్బరికాయలు కొందామని దుకాణం పోయిండట, పక్క పొంటి ఉన్న దుకాణానికి. కథం అంతలే ఇగో ఈ ముగ్గురు జామయ్యారు. ఒకడేమో ఈ అన్న దిక్కు నజరు పెడితే ఇంకోడు కార్ డోర్ కాడ, ఇక వీడేమో బైక్ మీద రెడీగా ఉన్నాడు. ఇక కార్ డోర్ తీసి పైసలు తీసుకొని బండి మీద పరారు. ముగ్గురికి ముగ్గురు. చూసినావా కండ్ల ముందే ఎట్లా మాయ చేసిర్రో. వీళ్ళ కండ్లల్లో కారం వయ్య, వాళ్ళ చేతులకు జట్టలు ఉట్ట, వాళ్ళ నెత్తిని పేన్లు ఉరక. పాపం ఏం అవసరం వచ్చి ఈ అన్న బ్యాంకు నుంచి పైసలు తీసిండో, దొంగల పాలైపోయాయి. నేను రోజువారీ లెక్క ఇబ్రాహీంపేట నుండి బాన్స్వాడకు బ్యాంకు నుంచి డబ్బులు విత్డ్రా చేయడానికి వచ్చినాను. 2 లక్షల రూపాయలు బ్యాంకులో సమయం 3:30 గంటలకు విత్డ్రా చేసి కారు డిక్కీలో ముంగటి సైడు దానిపైనకి వెళ్ళి తప్పి డిక్కీ క్లోజ్ చేశాను. పూజా నిమిత్తం కొబ్బరికాయల కోసం ఇక్కడ పాండురంగ కొబ్బరికాయల దుకాణం వద్ద కారు ఆపి కొబ్బరికాయలు కొనడానికి వెళ్ళాను లోపలికి. డోర్ క్లోజ్ చేసి అది 2 నిమిషాల లోపల నా యొక్క డబ్బులు కొట్టేశారు. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు. ఇవన్నట్టుల్లో ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి, అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిని ముచ్చట్లతోని కలుద్దాం. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండండి టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే.